ఇల్లు గాలి ఓడేడుతుంటే సూర్ర సుట్టగా లేదని ఇంకోటి ఏడ్చిండట. సామెత వేరే తిరుగుంటే గిట్ట చెప్తావేంది అనుకుంటారా ఏమి? ఇక గట్ట చెప్తే నన్ను కురులకి ఉడవెక్తాను ఉద్దేశంతో గిట్ట చెప్పిన అర్థమైతే అయింది కదా. అర్థం కాని అంత ఎడ్డో లోలుంటూ పాడైపోను అందరికి అర్థం కావచ్చు. కానీ ఎందుకు చెప్తున్నా గిమ్మ వచ్చినట్టే వాళ్ళని ఒకసారి వీడియో పెట్టాలన్నా. చూస్తురుగా ఇంకోగా బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్లో దగ్ధం కాలే. కర్నూలు దగ్గర యాక్సిడెంట్లో మొత్తం 7 కాడి తలగబడి బూడిద అయిపోయింది. 19 మంది చచ్చిపోయి రాడా, చాలా మందికి గాయాలతోటి బయటపడ్డారు. ఇంకో గాలి చచ్చిపోతే వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా ఏడుపులు కూడా బంద్ కాలేదు. కానీ ఆడ ఎంకులాడుతారు అంతా ఏం పనికి ఎంకులాడుతారు అంటే వాళ్ళు ఏమన్నా గట్టిన బంగారు ఆభరణాలు ఎండివి గట్టిన చిల్లరపాయలు ఏమైనా దొరుకుతాయేమనుకొని బూడిదనంట గాలిస్తురంట, జల్లెడబడుతురు బూడిదని. గిట్ట తలగబడ్డరు. కనీస మానవత్వం ఉండకుండా వచ్చిన వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా ఏడుపులు కూడా బంద్ కాకుండా వచ్చు. ఇంకా వాళ్ళ దినాలు కూడా వడసలే, ఒక్కొక్కరి దినాలు కూడా వడసలే. అసలు ఎవరు పీనిగా ఎవరు తలగబెట్టిరు ఏం కథ అనేది అర్థం కాకుండా ఉన్నది. కనీసం కొంతమంది పీనిగని వాళ్ళ ఇంటికి కూడా కొనబోలే. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటే గీల బాధ గీలకున్నది. మోటి సామెత చెప్పే కదా, ఎదు చచ్చ ఓడేడుస్తుంటే కొవ్వుకు ఇంకోటి ఏడ్చినారు సామెత లేదు, అది గిదే కావచ్చు. జరనన్న మానవత్వం ఉండదు ఆనుల్ల మీకు. అక్కడ చూడు రాదురి ఏమో వాళ్ళు మొత్తం వాళ్ళ సొమ్మంతా ఆడ వాడగొట్టుకున్నట్టు ఒక్కడే మంది జరిగిరు చూడరి. గిట్ట అన్యాయం తలగబడితే ఎట్లా పాడవుతారు చెప్పురే.